చాప్టర్ 8 వచ్చి ద ట్రెజర్. ట్రెజర్ అంటే నిధి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. దానికోసమే పాపం మన టామ్ హక్ వీళ్ళిద్దరు కూడా ట్రయల్స్ వేస్తూ ఉన్నారు. టామ్ వెంట టు ఏ డార్క్ టన్నెల్. హీ సా ఏ లైట్ అండ్ హెడ్ ఏ నాయిస్. హూ ఈజ్ లుకింగ్ ఫర్ అస్? He thought suddenly. He saw a hand with a candle. Then he saw a man. It was none other than Injun Joe. Tom was terribly scared, but it was dark and Injun Joe didn't see Tom. Injun Joe went away quickly. Tom returned to Becky, but he didn't tell her about Injun Joe. She was very weak. టామ్ ఎక్కడికి వెళ్ళాడంటే చీకటిగా ఉండేటటువంటి ఒక టన్నెల్లోకి వెళ్ళాడు. అంటే సొరంగం అన్నమాట టన్నెల్ అంటే. ఆ టన్నెల్లోకి వెళ్ళాడట. అయితే అక్కడ ఏం చూశాడు అంటే ఒక లైట్ని చూశాడు. అలాగే కొంచెం నాయిస్ వస్తుంది, శబ్దం వస్తుంది ఎక్కడి నుంచో. ఎవరో మన కోసం చూస్తున్నారు అనేది మాత్రం వీళ్ళకి తెలిసింది. ఆలోచించాడు. సడన్గా ఇతను చూస్తే కనుక ఒక చెయ్యి ఒకటి కనిపించింది. ఆ చేతిలో ఏముంది? క్యాండిల్ అనేది ఉందట. ఎవరో ఆ మనిషి అనేది చూశాడట. ఒక మనిషిని చూశాడు. అయితే అతను ఎవరో కాదట, అతను ఇంజన్ జో. ఆ క్యాండిల్ పట్టుకుని వచ్చినటువంటి ఆ వ్యక్తి ఎవరు? ఇంజన్ జో. అయితే టామ్ చాలా కంగారు పడి భయపడ్డాడు. ఏంటి ఇతను ఇక్కడికి వచ్చాడు అని చెప్పి. కానీ అక్కడ చీకటిగా ఉందట. అందుకని ఇంజన్ జో వచ్చాడని టామ్కి తెలుసు, కానీ టామే అక్కడ ఉన్నాడనే విషయం తనకి తెలీదు. ఎవరికి? ఇంజన్ జోకి తెలీదు. అయితే ఇంజన్ జో ఏం చేశాడట, చాలా త్వరగా వెళ్ళిపోయాడట అక్కడి నుంచి బయటికి. టామ్ ఏం చేశాడంటే బెక్కీ దగ్గరికి వచ్చాడు. ఇంజన్ జో వచ్చాడన్న సంగతి ఏమాత్రం చెప్పలేదు అతనికి. ఎందుకు చెప్పలేదు అంటే చాలా వీక్గా ఉందట బెక్కీ. అందుకని తనకి ఆ విషయం అనేది చెప్పలేదు. ఇట్ వాజ్ ట్యూస్డే on St. Petersburg. Everyone was worried. There were Tom and Becky. Many people from the village went to the cave and looked for them, but they could not find them. Mrs. Thatcher became very ill and Aunt Polly's hair became white. అయితే ఆ రోజు ఏ రోజట? ట్యూస్డే, మంగళవారం రోజు. ఆ రోజు సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వర్రీగా ఉన్నారట. అయితే అక్కడ ఎక్కడ ఉన్నారు టామ్, బెక్కీ అనేది ఎవరికి తెలియదు. అయితే చాలామంది విలేజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా కేవ్ దగ్గరికి వెళ్ళారో, ఆ గుహల దగ్గరికి, అక్కడే ఎక్కడ ఉంటారని చెప్పి వెతకడం ప్రారంభించారు వీళ్ళ కోసం అని చెప్పి. కానీ ఎక్కడా కొనుక్కోలేదు. వీళ్ళిద్దరిని ఎంత చూసినా ఎక్కడా కనిపించలేదట. అయితే ఇక్కడ మిస్సెస్ థాచర్ అంటే ఇక్కడ బెక్కీ యొక్క మదర్ అన్నమాట. ఈమె చాలా జబ్బు పడిపోయి ఉన్నారు. అలాగే ఆంట్ పొల్లి యొక్క హెయిర్ అంతా కూడా వైట్ అయిపోయింది అని చెప్పి చెప్పుకోవడం అనేది విన్నారట వీళ్ళు. దెన్ ఆన్ ట్యూస్డే నైట్ there was a lot of noise in the street of St. Petersburg. They are here, Becky and Tom are here, cried people happily. No one went to bed that night. Everyone listened to Tom's story about his adventure in the caves. We were lost for a long time. We were hungry and scared. Then I remembered the string in my pocket. I used the long string to help me. I went down many tunnels and I always returned to Becky because I followed the string. Then I found another entrance to the cave. It was very small and it was near the river. అందుకని వీళ్ళిద్దరూ వెనక్కి తిరిగి రాగానే ఇక్కడికి వీళ్ళిద్దరూ వచ్చారనేటటువంటి పెద్ద పెద్ద అరుపులతో స్ట్రీట్స్లో, పీటర్స్బర్గ్ యొక్క స్ట్రీట్స్లో అందరూ అరిచేస్తూ ఉన్నారట పెద్దగా. ఏంటి ఆ శబ్దం అనేది చూస్తే కనుక బెక్కీ, టామ్ ఇద్దరు కూడా తిరిగి ఊరికి సెయింట్ పీటర్స్బర్గ్కి వచ్చేసారట. పీపుల్ అంతా కూడా ఆనందంతో అరుస్తూ ఉన్నారు. ఆ రోజు రాత్రి ఎవరు కూడా నిద్రపోలేదు. అయితే ప్రతి ఒక్కరికి ఆతృతగా ఉంది. టామ్ ఎక్కడికి వెళ్ళాడు, ఏ అడ్వెంచర్ చేశాడు, ఏం చేశాడు, ఏం స్టోరీ చెప్తాడు, మనం కూడా విందాము
ఎక్కడికి ఈ కేవ్కి వెళ్ళినటువంటి ఈ కేవ్లో చేసినటువంటి అడ్వెంచర్ సాహసం ఏంటి అనేది అని చెప్పి అందరూ ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారట. చాలా రోజుల తర్వాత వీళ్ళు కనిపించారు, ఎందుకంటే అందులో దారి తప్పారు కేవ్కి వెళ్ళి. వీళ్ళు చూస్తే ఎలా ఉన్నారట, చాలా ఆకలితో ఉన్నారు, వీళ్ళు చాలా ఇదిగా ఉన్నారు. అయితే సడన్గా వీడి జేబులో ఒక స్ట్రింగ్ ఉందనే విషయం గుర్తొచ్చిందట. ఇందుకే స్ట్రింగ్ అంటే మెలితి పెట్టినటువంటి తాళ్ళు, 2-3 తాళ్ళు అన్నింటినీ కలిపేసి, మీకు పెనవేసిన తాళ్ళు తయారు చేస్తారు కదా, గట్టిగా ఉండేలాగా తాళ్ళు కలిపి తయారు చేస్తారు తాళ్ళని. అలాంటి తాడు ఒకటి తన జేబులో ఉండడం అనేది తను చూసుకున్నాడట. ఆ తర్వాత ఈ తాడు ఏదైతే ఉందో ఆ తాడు నాకు బాగా ఉపయోగపడింది వెనక్కి రావడానికి అని చెప్పి ఇక్కడ టామ్ చెప్పాడట. టన్నెల్స్లోకి, ప్రతి టన్నెల్లోకి ఆ తాడుని పట్టుకొని కిందకంటే వెళ్ళడం, అక్కడ దారి ఏమైనా మార్గం బయటకు వెళ్ళడానికి మార్గం ఉందేమో చూడడం, మళ్ళీ ఆ తాడుని పట్టుకుని పైకి వచ్చేయడం. అలాగా ఎన్ని టన్నెల్స్ ఉంటే అన్ని టన్నెల్స్ దగ్గరికి వెళ్ళి తాడు వేసుకుని తాడుతో పైకి రావడం. అంటే ఏ మార్గం నుంచి అయినా బయటకు వెళ్ళిపోయే మార్గం ఉంటే కనుక అప్పుడు వచ్చి బెక్కీని తీసుకుని వెళ్ళిపోదాం అనేటటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ట్రైల్ వేశాడట. అన్ని టన్నెల్స్లోకి ఆ విధంగా వెళ్ళాడు, కిందికి మెనీ టైమ్స్ వెళ్ళాడు అన్నమాట. ప్రతి టన్నెల్లోకి వెళ్ళడం, మళ్ళీ బయటికి రావడం, మళ్ళీ వెంటనే బెక్కీ దగ్గరికి ఈ తాడుతో వచ్చేసేవాడట. అలా చేయగా వీడికి ఒక ఎంట్రన్స్, కేవ్ దగ్గర నుంచి బయటకు వచ్చేటటువంటి ఆ ఎంట్రన్స్ ప్లేస్కి రావడం అనేది జరిగింది. అది ఉండేటటువంటి ఆ టన్నెల్ ఎలా ఉందట, చాలా చిన్నగా ఉంది, నియర్ ద రివర్, అది రివర్కి దగ్గరగానే ఉంది. ఆ టన్నెల్ నుంచి వస్తే రివర్ దగ్గరికి మార్గం కనిపించింది వెళ్ళడానికి అని చెప్పి. టామ్ అండ్ బెక్కీ వర్ హ్యాపీ బట్ వెరీ టైర్డ్ అండ్ హంగ్రీ. Becky stayed in bed for many days because she was weak. Tom stayed in bed for a few days too. Sometimes after the adventure in the cave, Tom went to visit Becky. Mr. Thatcher asked Tom, "Do you want to go to the cave again?" "Oh, I am not afraid of the cave," said Tom. "Well, nobody is going to the cave again. There are big doors in front of the entrance now, and I have the keys," said Mr. Thatcher. "What?" Tom's face became white. "Is something wrong, Tom?" asked Mr. Thatcher. "Injun Joe is in the cave," cried Tom. Many men from the St. Petersburg went to the cave and opened the big door. They found Injun Joe on the ground. He was dead. అయితే టామ్, బెక్కీ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఎలా ఉన్నారు, బాగా అలసిపోయి ఉన్నారు, ఆకలిగా ఉన్నారు. చాలా రోజులుగా వీళ్ళకి తిండి ఏమీ లేదు కనుక పాప అలసిపోయి ఆకలితో ఉన్నారట. బెక్కీ ఇంట్లోనే ఉండిపోయిందట, బెడ్ మీదే ఉండిపోయింది చాలా రోజుల వరకు. ఎందుకని, ఈ అమ్మాయి చాలా వీక్గా ఉందట, అందుకని చాలా రోజులు మంచం మీద నుంచి పడి లేవలేదు. అయితే ఇక్కడ టామ్ అయితే కూడా బెడ్ మీద ఉన్నాడు కొన్ని రోజులు, కానీ కొన్ని రోజులే ఉన్నాడు. బెక్కీ అన్ని రోజులు లేడు, కొంచెం త్వరగా రికవర్ అయ్యాడు. అయితే ఇది ఇటువంటి అడ్వెంచర్ చేసిన తర్వాత టామ్ ఏం చేసేవాడంట, బెక్కీ యొక్క హౌస్ని విజిట్ చేస్తూ ఉండేవాడట. ఎందుకు వెళ్తున్నాడు అనేది చూస్తే కనుక థాచర్ ఏమని అడిగారంట, "నువ్వు మళ్ళీ ఆ గుహలోకి వెళ్ళాలని అనుకుంటున్నావా" అని చెప్పి క్వశ్చన్ చేశారట టామ్ని. ఏమని చెప్పాడంట, "నేను వెళ్తాను, నాకేమీ భయం ఏమి లేదు, వన్స్ ఒకసారి వెళ్ళి వచ్చేసాను కదా, మళ్ళీ అటువంటి సాహసం చేయడానికి నేను రెడీగానే ఉన్నానని చెప్పి టామ్ చెప్తాడట. అప్పుడు ఏమని చెప్తాడంటే, ఇక్కడ ఈసారి ఈ గుహలోకి ఎవ్వరూ కూడా వెళ్ళలేరు, వెళ్ళేటటువంటి ప్రయత్నం కూడా చేయలేరు అని చెప్పాడట థాచర్. అయితే అక్కడ ఎందుకు అలా చెప్పాడంటే, అక్కడ పెద్ద పెద్ద డోర్స్ని అరేంజ్ చేసాము, ఆ డోర్స్ అన్నీ కూడా ఎంట్రన్స్, ఈ కేవ్ యొక్క ఎంట్రన్స్లో మనం డోర్స్ని బిగించేసాము, ఆ డోర్స్కి తాళం కప్పు కూడా వేసాము, ఆ తాళాలు అనేవి నా దగ్గర ఉన్నాయని చెప్పి మిస్టర్ థాచర్ చెప్పారట. అందుకని నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళలేవు. అప్పుడు టామ్స్ ఫేస్ బికేమ్ వైట్, అంటే తెల్లబోయింది మొహం అంటారు కదా, అలాగే ఈ మొహం తెల్లపోయింది. ఎందుకని, సంథింగ్ రాంగ్ టామ్, ఏంటి ఏమైనా రాంగ్గా అయిందా అని చెప్పి అడిగాడట థాచర్. అప్పుడు ఇంజన్ జో ఈజ్ ఇన్ ద కేవ్ అని చెప్పాడట. వీళ్ళు ఇంజన్ జోని చూశారు కదా, చూస్తాడు వీడు క్యాండిల్ పట్టుకుని అతను రావడం అనేది. ఇంజన్ జో అనే లోపల ఉండిపోయాడు, నేను చూశానని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు వెంటనే టామ్ అరవగానే
చాలామంది మనుషులతో కలిసి సెయింట్ పీటర్స్బర్గ్లో ఉన్న వాళ్ళందరూ ఆ పెద్ద డోర్ని ఓపెన్ చేయడానికని చెప్పి అక్కడికి వెళ్తారు. ఇంతకీ అప్పటికే ఇంజన్ జో అక్కడ నేల మీద పడి చనిపోయి ఉండడం అనేది కనిపెడతారు. అక్కడ చనిపోతాడు అన్నమాట. అక్కడ ఆఫ్టర్ ఇంజన్ జోస్ funeral, Tom went to see Huck. Now that Injun Joe is dead, I will never find the money, said Huck sadly. Listen, Huck, said Tom. I know where the money is, really, asked Huck with big eyes in half disbelief. The money is in the cave. Saw Injun Joe in the cave. Why was he in the cave? Because he took the money there, said Tom. Say it again, Tom, said Huck. The money is in the cave and we can take it, but we will get lost in the cave, said Huck. No, we won't. I have got candles and a long string. Let us go and get a boat, said Tom. అయితే ఇంజన్ జో యొక్క ఫెనరల్ అంటే అంత్యక్రియలన్నీ అయిపోయినాయి. అక్కడికి టామ్ ఇక్కడికి వెళ్ళాడట, హక్కును చూడడానికని చెప్పి వెళ్ళాడట. అయితే ఇంజన్ జో అనేవాడు చనిపోయాడు కదా, నేను ఇంకెప్పుడు కూడా మనీ ఎక్కడుందో కనిపెట్టలేను అనుకున్నాడు. ఇదివరకు ఏం చేసేవాడు, ఇంజన్ జో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆడెక్కడో నిధిని దాచిపెడతాడు, వెతుక్కుని తెచ్చుకుందామని చెప్పి వాడు వెనకాల ఫాలో అవుతూ ఉండేవాడు. వాడు చనిపోయాడు కనుక వీడు వాడిని ఫాలో అవ్వలేడు, ఆ నిధి ఎక్కడుందో కొనుక్కోలేడు కనుక నాకు ఎప్పటికీ కూడా ఈ నిధి అనేది దొరకదని చెప్పి విచారం వ్యక్తం చేస్తూ ఉంటాడట. అయితే ఆ విధంగా లిజన్ ఏం చేస్తాడంటే హక్ ఆ విషయాన్ని వింటాడు. విని లిజన్ హక్ సారీ అమ్మ ఇక్కడ టామ్ వింటాడు హక్ యొక్క మాటల్ని. ఏమని చెప్తాడంటే, మనకి ఆ మనీ ఎక్కడుందో నాకు తెలుసు, నిజంగానే తెలుసు అని చెప్తాడు. నిజంగానా, అయితే ఎక్కడుంది అని చెప్పి చాలా అపనమ్మకంతో కళ్ళు ఇంత పెద్ద పెద్దవి చేసి అడుగుతూ ఉంటాడు. ఆ మనీ అనేది ఎక్కడుందంటే కేవ్లో ఉంది, గుహలో ఉంది అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే ఇంజన్ జో అనేవాడు కేవ్లో కనిపించాడు, అంటే అక్కడ డబ్బులు దాచి ఉంటాడని చెప్పి చెప్తాడన్నమాట. అయితే అక్కడ ఎందుకని అతను కేవ్లో ఉన్నాడు అనేది చూస్తే కనుక ఆ మనీ ఏదైతే ఉందో ఆ మనీని ఎక్కడ పెట్టి ఉంటాడు, ఆ కేవ్లో గుహలోనే దాచుంటాడని చెప్పి టామ్ చెప్తాడు. సేట్ అగైన్ టామ్ అని అక్కడ అన్నాడు. మళ్ళీ చెప్పి అయితే గుహలో ఉందనే విషయం అని చెప్పి అంటాడు అన్నమాట. అయితే ద మనీ ఈజ్ ఇన్ ద కేవ్ అండ్ వీ కెన్ టేక్ ఇట్. డెఫినెట్గా మనీ అనేది ఆ గుహలోనే ఉంది, మనం డెఫినెట్గా తీసుకోవచ్చు ఆ డబ్బులు అనేది చెప్తాడనమాట. కానీ మనం కానీ తప్పిపోతావేమో ఆ గుహలో, ఇదివరకు నువ్వు తప్పిపోయావు కదా, ఆ విధంగా దారి తప్పిపోతావేమో అని చెప్పి అడుగుతాడు హక్. అప్పుడు ఏమంటాడంటే, వీ వాంట్, మనమేమి తప్పుపోము అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే నా దగ్గర క్యాండిల్స్ ఉన్నాయి, అలాగే నా దగ్గర ఒక లాంగ్ స్ట్రింగ్ ఉంది, ఇదివరకు చెప్పుకున్నాను కదా, బాగా మెలుతులు పెట్టినటువంటి ఒక తాడుని సహాయంతో తను బయటకు వస్తాడు, ఆ తాడు కూడా నా దగ్గర ఉంది, అందుకని మనం తప్పిపోవని చెప్తాడు. అయితే మన ఇద్దరం వెళ్ళి ఏం తెచ్చుకోవాలి, ఇప్పుడు గెట్ ఏ బోట్, వెళ్ళి ఒక బోట్ని తీసుకురమ్మని చెప్పి హక్కి చెప్తాడు టామ్. They took a small boat and went down the Mississippi River to McDougall's cave. Look, Huck, here is the other entrance, said Tom. It is very small, said Huck. Tom and Huck went into the cave. They were careful and used the long string to help them. Tom suddenly stopped and said, I saw Injun Joe here. His ghost is probably here too, said Huck. Let us go now. His ghost is not here. It is probably at the other entrance. Well, all right, but let us hurry, said Huck. Tom looked around slowly and then cried, Look, here is a cross. There was a black cross on the wall of the cave. అయితే ఒక స్మాల్ బోట్ ఒకదాన్ని తీసుకున్నారు, అక్కడి నుంచి మిస్సిసిపి రివర్లో ప్రయాణం చేయడం అనేది మొదలుపెట్టారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, మెక్డోగల్స్ కేవ్కి వెళ్ళాలి, ఈ గుహలో ఉండేటటువంటి డబ్బుల్ని తీసుకోవడానికి. అప్పుడు లుక్ హక్ అన్నాడు, చూడమని చెప్పి. ఎంట్రన్స్ ఇదేనా చూడని చెప్పి టామ్ని అడుగుతాడు. ఇది చాలా చిన్న ఎంట్రన్స్గా ఉంది అని చెప్పి హక్ అంటాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఆ కేవ్లోకి ఎంటర్ అవుతారు, లోపలికి వెళ్తారు. చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఎందుకంటే ఈ లాంగ్ స్ట్రింగ్ యొక్క హెల్ప్ తోటి వీళ్ళు లోపలికి వెళ్ళాలనుకుంటారు. టామ్ ఏమంటాడంటే సడన్గా ఆగమని చెప్తాడు, ఎందుకంటే నేను ఇక్కడే చూశాను జోని,
అందుకని అతను ఏమైనా దెయ్యమై తిరుగుతూ ఇక్కడ ఏమైనా కాపలా ఉంటున్నాడేమో అని చెప్పి అంటాడట. అప్పుడు లెటర్స్ గో అని అన్నాడు. ఇక్కడ ఏముండదు, అతని యొక్క దెయ్యమేమి అని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళడం మొదలు పెడతారు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? కరెక్ట్గా ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. చెప్తాడనమాట, ఇక్కడ ఏమి కంగారు పడకు, ఇక్కడ ఉండేటటువంటి చుట్టూ చూసి అరుస్తాడు. ఏమని? ఇక్కడ క్రాస్ ఉంది అని చెప్పి. క్రాస్ అంటే ఇదివరకు చెప్పుకున్నాం, వీళ్ళు ఎక్కడ పెడదాం అనుకున్నారు? క్రాస్ దగ్గర పెట్టాలి అని చెప్పి అనుకున్నారు. అంటే సిలువ లాంటి దాని మీద, దాని కింద దీన్ని దాద్దామని చెప్పి అనుకున్నారు. ఏదో చూస్తే అక్కడ ఒక క్రాస్ ఒకటి కనిపించింది, సిలువ ఒకటి. అది కూడా బ్లాక్గా ఉండేటటువంటి క్రాసు. ఆ గోడ కింద గోడ మీద వేసినటువంటి క్రాసు ఆ వాల్ కింద కేవ్ దగ్గర ఉందట. యు ఆర్ రైట్, ఇట్ ఈస్ ద క్రాస్ సెడ్ హక్. నువ్వు చెప్పింది కరెక్టే, ఇదే క్రాస్, ఈ సిలువ కిందే తన డబ్బులు దాచుకుంటాడు అని చెప్పి ఇట్ ఈస్ డిగ్ అండర్ ద క్రాస్. మన ఇద్దరం కూడా ఈ క్రాస్ కింద, డిగ్ అంటే తవ్వడం, దీని కింద తవ్వుదామని చెప్పి డిసైడ్ అవుతారు. దే డగ్ అండ్ డగ్ అంటే తవ్వారు, చాలా ఎక్కువ సేపు తవ్వారట. ఫైనల్లీ దే ఫౌండ్ ఏ స్మాల్ రూమ్. అలా తవ్వగా ఒక చిన్న రూమ్ ఒకటి కనిపించిందట. దేర్ వాజ్ ఏ స్మాల్ బెడ్, అక్కడ ఒక చిన్న పరుపు ఒకటి ఉంది. సమ్ ఓల్డ్ క్యాండిల్స్ అండ్ ఫ్యూ బాటిల్స్, కొన్ని క్యాండిల్స్ ఉన్నాయి పాతవి, అలాగే కొన్ని బాటిల్స్ కూడా ఉన్నాయి. అండ్ దేర్ వాజ్ ద ట్రెజర్ బాక్స్. దే ఓపెన్ ఇట్ అండ్ సా ద గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్. అక్కడే ఈ నిధికి సంబంధించినటువంటి బాక్స్ కూడా ఉంది, అందులో గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ కూడా ఉన్నాయట. వీఆర్ రిచ్ టామ్, వీఆర్ రిచ్ క్రైడ్ హక్. దిస్ ఈజ్ వండర్ఫుల్, ఆల్వేస్ న్యూ ఇట్ సెడ్ టామ్. నౌ లెట్ us టేక్ అవుట్ a treasure and leave. They followed the long string and were soon out of the cave. అప్పుడు మనం ఏమయ్యారు? బాగా రిచ్ అయిపోయాం. ఎందుకు ధనికులైపోయారు? అక్కడ దొరికినటువంటి బాక్స్లో సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి, గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, అందుకని బాగా రిచ్ అయిపోయామని చెప్పి వీళ్ళు అరిచారట. హక్ బాగా అరిచాడు. చాలా అద్భుతం, ఎప్పుడూ చూడలేనటువంటి ధనాన్ని వీళ్ళు చూడడం అనేది జరిగింది, అందుకని చాలా అద్భుతంగా ఫీల్ అవుతున్నారు. ఐ ఆల్వేస్ నో ఇట్ టామ్ సెడ్. నాకు తెలుసు ఇదంతా అని చెప్పి చెప్తున్నాడట. మనం ఈ ట్రెజర్ని తీసుకుని అర్జెంటుగా ఇక్కడ నుంచి ఈ ప్లేస్ని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకున్నారట. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? ఆ పొడవైనటువంటి స్ట్రింగ్ను, ఆ తాడు యొక్క సహాయంతో ఆ కేవ్లోకి, దాంట్లోంచి బయటికి ఆ తాడు సహాయంతో బయటికి రావడం అనేది జరిగిందట, కేవ్ బయటికి. The two boys took their treasure to Aunt Polly's house. A lot of people in St. Petersburg saw the boys and the treasure. They followed them to Aunt Polly's house. Aunt Polly was surprised to see the boys and all the people. Tom, what is in the old box? She asked. Tom opened the treasure box. Everyone was amazed. They looked at all the silver and gold coins. There was $10,000. Tom told his long story about Injunjo and the treasure. It was a story and the people listened with their eyes wide open. అయితే 2 బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఈ నిధిని తీసుకుని ఎక్కడికి వెళ్ళారంటే ఆంట్ పొల్లి ఇంటికి వెళ్ళడం అనేది జరిగిందట. అయితే చాలామంది ప్రజలందరూ కూడా ఈ ట్రెజర్ని చూడడానికి వచ్చారట. ఎందుకని? వీళ్ళు తీసుకొచ్చినటువంటి నిధి అంత గొప్పది కాబట్టి. వీళ్ళు ఈ నిధిని తీసుకుని పొల్లి దగ్గరికి వెళ్ళగానే ఆంట్ పొల్లి సర్ప్రైజ్ అయిపోతారు, చాలా ఆశ్చర్యపోతారు. ఏంటి ఈ పిల్లలు, ఏంటి ఇంత పెద్ద నిధి ఎక్కడ దొరికింది వీళ్ళకి, ఎలా తీసుకొచ్చారని చెప్పి. టామ్ వాట్ వాజ్ ఇన్ ద ఓల్డ్ బాక్స్, ఏముంది అని చెప్పి అడుగుతారు ఆంట్ పొల్లి. టామ్ వెంటనే ఆ బాక్స్ని ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యపోవడం అనేది జరుగుతుంది. అయితే ఆ బాక్స్ ఓపెన్ చేసేస్తే అందులో ఎంత ఉంది? $10,000 ఉన్నాయట. అంటే ఇంచుమించుగా $10,000. అంటే ఇక్కడ ఇప్పుడు 66 ఎంత ఉంది డాలర్ యొక్క రేటు, ఆ లెక్కన మన కరెన్సీ అంటే ఇక్కడ $1 మన కరెన్సీలో 60 రూపీస్ 66 రూపీస్ ఎంత ఉంది. ఆ విధంగా లెక్క చేసుకుంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఇది. అయితే సిల్వర్ కదా అందులోనూ. టామ్ ఏం చెప్తాడంటే చాలా పెద్ద స్టోరీ చెప్తాడు. ఇదంతా కూడా ఇంజన్ జోకి సంబంధించినటువంటి నిధి, దాన్ని మేము తీసుకొచ్చామని చెప్పి ఈ స్టోరీ
వీళ్ళందరూ కూడా ఈ స్టోరీని చాలా ఆసక్తిగా వినడం అనేది జరుగుతుంది. Now Tom and Huck were rich, a famous in St. Petersburg. Huck was adopted by the kind widow Douglas. Huck didn't like to because he felt it would curb all his freedom. But Tom assured Huck that no such thing would happen. Thus both the friends were very happy. అయితే ఇక్కడ టామ్ అండ్ హక్ ఇద్దరు కూడా ఏమయ్యారు, చాలా రిచ్ అయిపోయారు, ఒకసారిగా ఫేమస్ అయిపోయారు, సెయింట్ పీటర్స్బర్గ్లోని ధనికులు అయిపోయారు. హక్ అయితే తనని విడో డాగ్లస్ ఎవరైతే ఉన్నారో తను అడాప్ట్ చేసుకుంటానంటే దత్తత తీసుకుంటానని చెప్తుంది. అయితే హక్ దాన్ని లైక్ చేయడు, ఎందుకంటే తన యొక్క ఫ్రీడమ్ ఏదైతే ఉందో అది పోతుంది, స్వేచ్ఛగా తిరగడానికి ఉండదు, నువ్వేమీ నన్ను దత్తత చేసుకో అవసరం లేదు అన్నట్టుగా అంటాడు. కానీ అప్పుడు టామ్ ఏం చేస్తాడంటే అలాంటిది ఏమీ జరగదు, నేను నీ జీవితం మీద ఫ్రీగా ఉండేటటువంటి జీవితాన్ని నువ్వు ఫ్రీగానే ఉండొచ్చు అని చెప్తాడన్నమాట టామ్. ఈ విధంగా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు అడ్వెంచర్ చేసి ఇందుకు దేన్ని కనుక్కున్నారంటే మనకి ఒక నిధి అనేదాన్ని కనుక్కోవడం అనేది జరిగింది.